చాలా మంది పేషెంట్స్ మేడం నాకు డెలివరీ తర్వాత ఒక్కసారి కూడా బ్లీడింగ్ అవ్వలేదని, మరి కొంతమంది పేషెంట్స్ మేడం నాకు డెలివరీ తర్వాత కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుంది, అసలు ఈ బ్లీడింగ్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అని చాలా మంది ఇలా కామన్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అసలు డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎన్నాళ్ళు అవుతుంది? హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్స్, విశాఖపట్నం. డెలివరీ తర్వాత గర్భసంచి ఫుట్బాల్ అంత పెద్దగా ఉంటుంది. అది నార్మల్ అవ్వడానికి కనీసం 6 వీక్స్ టైం పడుతుంది. ఈ 6 వీక్స్ లో గర్భసంచి అప్పుడప్పుడు కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది, అంటే ముడుచుకుంటూ ఉంటుంది. ఆ టైంలో ఇంటర్మిటెంట్ గా బ్లీడింగ్ అవ్వడం, కడుపులో నొప్పి రావడం ఇలాంటివి ఉంటాయి. డెలివరీ అయిపోయిన తర్వాత అది సిజేరియన్ అయినా కావచ్చు, నార్మల్ డెలివరీ అయినా కావచ్చు, 6 వీక్స్ వరకు ఆన్ అండ్ ఆఫ్ గా బ్లీడింగ్ అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎప్పుడు మీరు డాక్టర్ ని కలవాలి? ఎప్పుడైతే హెవీ బ్లీడింగ్ అవుతుందో, పెద్ద పెద్ద క్లాత్స్ పాస్ చేస్తున్నారో, రోజుకి 7 ప్యాడ్స్ కన్నా ఎక్కువ మార్చాల్సి వస్తుందో, లేదా బ్లీడింగ్ తో పాటు ఫౌల్ స్మెల్ ఆర్ ఇచ్చింగ్ ఉందో, లేదా 6 వీక్స్ తర్వాత కూడా కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుందో, ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు మీ డాక్టర్ ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.